హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ చేసి ఆప్షన్స్ పెట్టుకున్నాం. 1,00,000 మంది ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ ఎంసెట్లో. ఈరోజు మరికొద్ది గంటల్లో ఎంసెట్ రిజల్ట్ అనేది అనౌన్స్ అవుతుంది. సో రిజల్ట్ అంటే ఏముండదు, మనం పెట్టుకున్న ఆప్షన్స్లో మనకి ఏ కాలేజీ ఏ సీట్ అలాట్ అయింది అనేది మీరైతే కౌన్సిలింగ్ సెంటర్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది, వచ్చిన కాలేజ్ కోర్స్ అనేది. రాగానే హడావుడి పడాల్సిన అవసరం లేదు. మనకు 23 వరకు టైం ఇచ్చారు రిపోర్టింగ్. అంటే మనకు నచ్చిన కాలేజ్ వస్తే వెళ్ళి కాలేజీలో జాయిన్ చేయడానికి 23 వరకు టైం ఉంది. నచ్చలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది, మళ్ళీ లేదు థర్డ్ ఫేజ్ ఉంది. సో హడావుడిగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకు వచ్చిన కాలేజీ మనం అనుకున్న కోర్సు సాటిస్ఫై అయితే కూడా దానికన్నా బెటర్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో. మనం చేయాల్సిందల్లా 23 లోపు కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీజు 1 lakh ఉంది, మీకు రీఎంబర్స్మెంట్ 35,000 వస్తుంది. నార్మల్గా ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ కాకుండా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రతి విద్యార్థికి నలుగురికి, అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతి బిడ్డకి పూర్తి రీఎంబర్స్మెంట్ వస్తుంది. అంటే కాలేజ్ ఫీజు ఎంత ఉందో ఆ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసుకోవాలి. 5,500 సంథింగ్, ఎంత ఇయర్ ఎంత ఇస్తుందో తెలియదు, మనకు ఫస్ట్ టైం జరుగుతుంది. కాబట్టి ఆ అమౌంట్ పెట్టుకుని మనకు వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే కాలేజ్ నుంచి ఫోన్ చేసి మీరు వచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వాలి, లేకుంటే వచ్చి ఫీజు కట్టాలి, డెవలప్మెంట్ ఫీజు, ల్యాబ్ లైబ్రరీ ఫీజు, అప్లికేషన్ ఫీజు అని ఇవన్నీ తీసుకుంటారు. ఇవన్నీ రీఫండ్ కావు. మీరు ఎప్పుడైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేసి మనకు ఫైనల్ ఫేజ్లో ఏదైతే సీట్ ఉందో ఆ సీటు ఉన్న కాలేజీకి వెళ్ళి మన అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. మన ఫీజు మనం ఏ కాలేజీ కట్టట్లేదు, గవర్నమెంట్కి పే చేస్తున్నాము, ఆన్లైన్లో పే చేస్తాం, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా. ఇదైతే సెకండ్ ఫేజ్లో మీ సీటు వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయితే డిఫాల్ట్గా ఆ ఫీజు ఆ కాలేజీకి వెళ్తుంది. ఆ కాలేజ్ ఫీజు 1 lakh పైన ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం 1 lakh ఫస్ట్ ఫేజ్ పెట్టామనుకోండి, ఇంకొక 10,000 పెట్టాల్సి వస్తుంది. లేదు సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్ తక్కువ అమౌంట్ ఉంది అనుకుందాం, మనం 1 lakh ఉంది ఫస్ట్ ఫేజ్ది, సెకండ్ ఫేజ్ది 80 ఉంది అనుకోండి, ఒక 20,000 మనకి రిఫండ్ అవుతాయి. సో మనం చేసే అమౌంట్ అనేది ఆన్లైన్లో ప్రభుత్వానికి మనం పే చేస్తున్నాము. ఆ కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో ఆ కాలేజ్ ఫీజు తర్వాత వెళ్తుంది. తర్వాత ఇది ఫైనల్ ఫేజ్ తర్వాత ఏదైతే సీట్ ఫైనల్గా మిగిలిపోతుందో, ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజ్కి మన ఫండ్ అనేది వెళ్తుంది. సో మనం ఎక్కడ ఫిజికల్గా ఎవరికి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పిల్లలు ఖమ్మంలో చదువుకున్నా, కోదాట్లో చదువుకున్నా, వరంగల్ చదువుకున్నా, హైదరాబాద్ చదువుకున్నా కానీ మీకు పూర్తి స్థాయి రీఎంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మంచి కాలేజీలో సీటు కోసం వెయిట్ చేయండి. సెకండ్ ఫేజ్లో 5 కొత్త యూనివర్సిటీలు, ఒక 15 నుంచి 20,000 సీట్లు అడిషనల్గా యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో మీకు ఆప్షన్స్ ఆఫ్ గెటింగ్ గుడ్ కాలేజ్ అనేది సెకండ్ ఫేజ్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఉన్న పిల్లలు ఐఐటి, IIIT, NITకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సరదాగా వాళ్ళకున్న ఆప్షన్స్ వర్కౌట్ చేశారు ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళెవరు ఈ లోకల్ కాలేజీలో జాయిన్ కావరు. సో ఆ సీట్ అనేది సెకండ్ ఫేజ్లో వెకేట్ అవుతుంది, మీకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు అడావుడిగా పోయి ఎక్కడ సర్టిఫికేట్స్ ఉండకండి. సర్టిఫికేట్స్ కోసం మళ్ళీ కాలేజ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ జాగ్రత్తగా మీతోనే పెట్టుకోండి, ఆన్లైన్లో పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసిన అమౌంట్ మన కాలేజీలో కట్టాల్సిన అవసరం లేదు, మన గవర్నమెంట్గా కట్టాలని గుర్తుపెట్టుకోండి. మన అమౌంట్ అనేది థర్డ్ ఫేజ్ వరకు ఏ కాలేజీలో సీట్ ఉందో ఆ సీట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఆ కాలేజ్కి వెళ్తుంది. సో చెప్పే కదా, 35,000 అనుకోండి, కాలేజ్ ఫీజు 1,00,000 ఉంది, మీకు రియంబర్స్మెంట్ 35 వస్తుంది అనుకో, రిమైనింగ్ 65 మనకు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. లేదు 80 ఉంటే 45 పే చేయాల్సి ఉంటుంది. ఆ 45 సెకండ్ ఫేజ్లో ఎక్కువ అమౌంట్ వస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా వన్ మోర్ థింగ్, చాలామంది ఫస్ట్ ఫేజ్ చిన్న తప్పులు అంటే మనకు తెలియక ఆర్డర్ ఆఫ్ పెద్ద కాలేజ్, టాప్ కాలేజ్ ప్రయారిటీ మిస్ అయ్యి మనం అనుకున్న కాలేజ్ కాకుండా ఎక్కడో వేరే కాలేజ్ తక్కువ స్టాండర్డ్ కాలేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మాన్యువల్గా పెట్టుకోండి, పేపర్ పెట్టుకోండి. ఆ కోర్స్ ఆల్రెడీ మనకు ఆన్లైన్ ఆ వెబ్సైట్లో పెట్టారు మాన్యువల్ పేపరు, అది తీసుకొని నెంబరింగ్ జాగ్రత్తగా ఇచ్చుకోండి. రైట్, OU, JNTU, CBIT ఇట్లా ఒక్కొక్కటి నెంబర్ మీ పేపర్ని పెట్టుకొని నిదానంగా 4-5 days కౌన్సిలింగ్ ఆప్షన్స్ టైం ఇస్తున్నారు కాబట్టి నిదానంగా పెట్టుకోండి. ఎన్నిసార్లైనా
ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు విత్ ఇన్ టైంలో. కాబట్టి హడావుడి పడి ఏదో ర్యాండమ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ ఫేజ్ చేసిన మిస్టేక్స్ సెకండ్ ఫేజ్లో చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో చేసినా కానీ వేరే కాంపిటేటర్స్ అంటే మాకు చెప్పా కదా, జోసా పిల్లలు ఉంటారు, తర్వాత వేరే యూనివర్సిటీ పిల్లలు ఉంటారు, టాప్ ర్యాంకర్స్ వీళ్ళంతా టైంపాస్ పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని వదిలేస్తే సెకండ్ ఫేజ్ చాలా క్రూషియల్. మీకు ఎక్కువ సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ, మెంబర్స్ అయితే పెరగదు. ఫస్ట్ ఫేజ్ కంటే తక్కువ మంది ఉంటారు. మీరు ఎవరైతే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ 1,00,000 మందిలో 1,00,000 మంది డిఫరెంట్ కాలం మేనేజ్మెంట్ తీసుకుని ఉంటారు. సివిఆర్లో, గోకరాజు, కేఎంఐటి, సమ్వేర్, విఎన్ఆర్లో ఎక్కడో ఒక్కడ మేనేజ్మెంట్ పిల్లలు కూడా వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ని సీరియస్గా కాకుండా ఎక్కడ వస్తుంది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ పెట్టే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ కాంపిటీషన్ మీకు సెకండ్ ఫేజ్ తగ్గుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సెకండ్ ఫేజ్కు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. మనకున్న కాలేజెస్ ఏంటి, మీరు రిజల్ట్ రాగానే కట్ ఆఫ్ చూసుకోండి. ఇప్పుడు బీసీ అనుకోండి, బీసీబీ ఆ కాలేజ్, ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు సరదాగా 4-5 days టైం ఉంది కాబట్టి, 23-24 టైం ఉంది కాబట్టి ప్రతి కాలేజ్ జేఎన్టీ ఎక్కడ కట్ ఆఫ్ అయింది, రిజర్వ్ జనరల్ ఎక్కడైనా, గర్ల్ ఎక్కడ కట్ అయింది, ఎస్సీ ఎస్టీ బీసీ, ఇట్లా ప్రతి కేటగిరీగా చూసుకోండి. వీలుంటే నోట్ చేసుకోండి. అంటే మీకు వచ్చే ప్రాబిలిటీ మీకు ఈజీగా తెలుస్తుంది. అర్థమైంది కదా? ఇవన్నీ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. నా పేరు తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. సెకండ్ ఫేజ్ వీడియో గురించి మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.